ఆ నీతిమంతుని యొక్క ఆశీర్వాదం రావాలంటే నీ శ్రమలలో మొరపెట్టాలి. ఈరోజు దేవుడు నిన్ను అంటున్నాడు. ఇంకొక మాట మనం చూస్తే అదే అధ్యాయము 120వ కీర్తన 6వ వచనం, కలహ ప్రియుని యొద్దన నేను చిరకాలం నివసించిన వాడును, నేను కోరినదే సమాధానం. ఈరోజు సమాధానం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. కలహ ప్రియుని యొద్ద నివాసం చేసే కుటుంబాలు ఎన్నో. మరి కలహాల వలన ఎన్నో కుటుంబాలు విడిపోతున్నాయి. భార్య భర్తల మధ్యలో మరి ఎంతోమంది దూరం అవుతున్నారు. చిన్న చిన్న కలహాల వలన ఎంతోమంది భార్య భర్తలు మరి కుటుంబాలు మరి కోట్లు మెట్లెక్కుతూ ఉన్నాయి. మరి ఈరోజు కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము ఉంటున్నాను. చిరకాలం ఉండడానికి దేవుడు నిన్ను కోరుకోలేదు. ఆయన ఏమంటున్నాడు, నేను కోరినది సమాధానమే, అయినను నా మాట నోట వచ్చినతోనే వారు యుద్ధములకు సిద్ధమవుతున్నారు. అంటే కలహముతో నింపబడ్డవాడు సమాధానం అనే మాట చెప్తే అప్పుడు ఏమవుతాడు? వాడు యుద్ధమునకు సిద్ధమవుతూ ఉన్నాడు. అంటే దేవుని మాటలు చెప్తే ఆ మాటకు వాడు లోబడట్లేదు. ఎందుకంటే వాడి లోపల మొత్తము కలహముతో ఉన్నాడు. వాని లోపల ఈర్ష్యతో ఉన్నాడు, లేదా కోపముతో ఉన్నాడు, లేకపోతే అసూయతో ఉన్నాడు. ఇలా రకరకాలైన మాటలతో ఉన్నాడు. కానీ నిజం చెప్తే, దేవుని మాట చెప్తే అక్కడ వాడు ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే కలహ ప్రియుడు ఏం చేస్తున్నాడు? మోసము చేసి ఆ మోసపు నాలుకలతో నిన్ను సాతాను గుంపులోకి చేర్చాలని వాని యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈరోజు మరి నిన్ను దేవుడు అంటున్నాడు, ఒక